Hi, good night. Welcome to my channel. Welcome to my new video. నేను మన్నే బాలకృష్ణ. మై ఛానల్ ఈజ్ సెకండ్ మోటివేట్. సబ్స్క్రైబ్. ఈరోజు టాపిక్ విజయం కోసం. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో, ఫలితాలను పొందు. క్రమబద్ధంగా పనిచేయి, ఎక్కువ విజయావకాశాలను పొందు. పనిని శ్రమలోపం లేకుండా చేయి, గొప్ప ఫలితాలు పొందు. సరైన వ్యూహంతో ముందుకు సాగు, విజయావకాశాలను పెంచుకో. పట్టుదలతో సిద్ధంగా ఉండు, విజయం కోసం తయారవుతావు. విజయం కోసం కఠినమైన ప్రయత్నాలను చేయి. జీవితంలో ఎదగాలనుకుంటే బలహీనపడకుండా ముందుకు సాగు. కష్టపడు, కృషిలో నమ్మకం పెరిగి విజయం సాధిస్తావు. నిర్ణయమైన లక్ష్యాలతో ముందుకు సాగు. లక్ష్య సాధన కోసం సాధ్యమైన అర్థవంతమైన లక్ష్యాలను నిర్ణయించుకో. సమయ నిర్వహణ మంచిగా చేయి, చాలా పనులను సమయానికి పూర్తి చేయగలవు. మంచి ఫలితాల కోసం దృఢ సంకల్పాన్ని పెంచుకో. సమస్యలను అర్థం చేసుకో, వాటిని పరిష్కరించుకోగలుగుతావు. కొత్తదాన్ని నేర్చుకోవడం నీ జీవితానికి ముఖ్యమైన అంశం. కొత్త సాధనలను కనుగొను, పరిశోధనలో నీకు ముఖ్యం. మంచి మార్గదర్శకత్వంతో ఇతరులను ప్రేరేపించు. స్వీయ విశ్వాసాన్ని పెంచుకో. ఏ పని అయినా సాఫీగా చేయి. సమస్యను జయించడానికి అవసరమైన శక్తిని సాధించు. శ్రద్ధతో పనిచేయి, మంచి ఫలితాలను పొందు. స్వీయ నమ్మకాన్ని పెంచుకో, నీ మనోధైర్యం పెరుగుతుంది. విజయం కోసం కొన్నిసార్లు రిస్క్ని తీసుకో. మంచి సంబంధాలను కలిగి ఉండు, నీకు జీవితంలో ఎంతో ఉపయోగకరం. నీ జీవితంలో నీకు వివేచన ముఖ్యం. నీ ప్రతి అనుభవం నీకు ఒక పాఠం. నీ విజయాన్ని గమనించు, మనోబలాన్ని పెంచుకో. మంచి విజయాన్ని సాధించడానికి ముందుగా నీ ఆశలను నిర్మించుకో. విజయం సాధించాలనుకుంటే ముందుగా నీకు లక్ష్యం ఉండాలి. దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం కోసం సంకల్ప బలాన్ని కలిగి ఉండు. విజయం కోసం నేను చేయగలను అనే భావన నీకు ఎంతో అవసరం. విజయం సాధించడానికి ముందు సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకో. ఏదైనా పనిని విజయవంతంగా పూర్తి చేయాలంటే దాని గురించి ముందుగా అంచనా వేసుకో. పనులను సమర్థంగా చేయడానికి ముందుగా వాటిని ఎప్పుడు చేయాలో అంచనా వేసుకో. జీవితంలో విజయవంతం కావాలంటే ముందుగా అడ్డంకులను అంచనా వేసుకో, వాటి పరిష్కార మార్గాలను సిద్ధం చేసుకో. జీవితంలో ఎదగడానికి, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధం కా. జీవితంలో విజయవంతం కావడానికి నిరాశలను జయించు. నీ జీవితంలో కుంగిపోకుండా సాగడం విజయానికి కీలకమైన అంశం. పట్టుదలతో పనిచేసి అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొని వాటిని అధిగమించు. విజయాన్ని సాధించడానికి ఎల్లప్పుడూ ముందుకు సాగడం నీకు ముఖ్యం. సానుకూల ఆలోచనలతో జీవించడం నీకు శాంతిని మరియు విజయాన్ని తీసుకువస్తుంది. విజయం నీ యొక్క కృషి, పట్టుదల మరియు సమయంతో వస్తుంది. నేను సాధిస్తాను అనే ఆలోచనతో ముందుకు పోతే నువ్వు విజయం సాధించగలవు. ఇది తప్పకుండా సాధ్యం అనే నమ్మకంతో నువ్వు ఏదైనా సాధించగలవు. జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా దృఢంగా నిలబడే శక్తి నీకు కావాలి. ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. మంచి ఫలితాలు సాధించడానికి ఏదైనా నువ్వు నిలబడాలి. ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది నీ జీవితంలో మార్పును తీసుకురావడానికి సహాయపడుతుంది. తప్పులను అంగీకరించు, వాటి నుండి నేర్చుకో, నీ అభివృద్ధికి దారి వేసుకో. గత విజయాలను పరిశీలించు, నీకు కొత్త ప్రేరణ ఇచ్చుకో. గతం నుంచి పాఠాలు నేర్చుకో, నీ ప్రస్తుత జీవితంలో మంచి మార్పు తెచ్చుకో. క్రమశిక్షణతో జీవించు, నీ జీవితాన్ని మరింత శ్రద్ధతో నిర్వహించుకో. లక్ష్యాన్ని సాధించడానికి సరైన విధానాన్ని పాటించడం నీకు ముఖ్యం.
లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయడం నీకు అత్యవసరం. అంకితభావంతో పనిచేయి. ఎలాంటి సమస్యలు ఎదురైనా విజయాన్ని సాధించగలుగుతావు. జీవితంలో ధైర్యంతో ముందుకు పో. స్వాతంత్రంగా ఎదుగుతావు. వైఫల్యాలను పాఠాలుగా తీసుకోవడం మరింత సాధనకు దారి తీస్తుంది నీకోసం. విజయాన్ని సాధించడానికి నిరంతర కృషి తప్పనిసరిగా అవసరం నీకు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని విజయాన్ని సాధించగలుగుతావు. నువ్వు నీ ఆశయాలను వివరిస్తే అందరూ వాటిని అంగీకరించడానికి సాహసిస్తారు. స్పష్టమైన లక్ష్యాన్ని వివరించడం అనేది దాని వైపు నువ్వు ఎటుపోతున్నావో తెలియచేస్తుంది. దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరచడం ఇతరులకు ప్రేరణ ఇవ్వగలవు. ప్రణాళికలను వివరించడం అనేది పనిని సవ్యంగా అమలు చేయడంలో సహాయపడుతుంది నీకు. అవరోధాలను వివరించడం అనేది వాటిని పరిష్కరించేందుకు సహాయపడుతుంది నీకు. విజయాన్ని వివరించు. నీకు మరింత ప్రేరణ అందుతుంది. నిరాశలను వివరించు. వాటిని అధిగమించడానికి ప్రేరణ అందుతుంది. పట్టుదలతో ఉండు. ఎన్ని వైఫల్యాలు వచ్చినా విజయాన్ని సాధిస్తావు. సానుకూల ఆలోచనలు నీకు మంచి మార్గాన్ని చూపుతాయి. సానుకూల ఆలోచనలు నీకు స్పష్టమైన వివరణను ఇస్తాయి. దృఢంగా నిలబడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ లక్ష్య సాధనకు అడ్డుకోలేవు. ఆత్మవిశ్వాసంతో ఉండు. లక్ష్యాలను సాధించడానికి అది కీలకం. ఆత్మ పరిశీలన చేసుకో. మార్పు అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తుంచుకో. విజయాలను వివరించు. భవిష్యత్తు కోసం మార్గదర్శనం కలుగుతుంది. గత తప్పులను వివరించు. వాటిని మళ్ళీ చేయవు. క్రమశిక్షణను వివరించు. ఎటువంటి అవాంతరాలనైనా జయించడానికి నీకు ప్రేరణ ఇస్తుంది. లక్ష్యంతో కష్టపడటం గమ్యాన్ని చేరేందుకు నీకు చాలా ముఖ్యం. అంకితభావం లేకపోతే నీవు ఎలాంటి లక్ష్యాలనైనా సాధించలేవు. వైఫల్యాలను పాఠాలుగా తీసుకో. నీ ప్రగతికి దారిని వేసుకో. నిరంతర కృషి నీ విజయానికి కీలకమైన అంశం. సమయలోపం నీ విజయానికి అడ్డంకి అవుతుంది. శ్రమలోపం నీ పురోగతిని అడ్డుకుంటుంది. కష్టపడి పని చేయి. మంచి ప్రణాళికలను నిర్మించుకో. అన్ని రకాల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటావు. సరైన మార్గాన్ని అనుసరించు. లక్ష్యాన్ని సులభంగా సాధించు. విజయం సాధించు అనేది నీకు సరైన మార్గం మరియు ధైర్యంతో సాధ్యమే. లక్ష్య సాధన మార్గాన్ని వివరించు. ఇతరులను సహాయపడే ప్రేరణగా మారుతుంది. నీ కఠినమైన ప్రయత్నాలు వ్యక్తిగత అభివృద్ధి, నైపుణ్యం పెరుగుదల, లక్ష్యాలను సాధించడానికి ముఖ్యమైనవి. కఠినమైన పరిస్థితుల్లో కూడా నీ బలం, ధైర్యాన్ని నిలబెట్టుకో మరియు ఎన్నో అడ్డంకులను దాటు. కృషిలో నమ్మకం పెట్టుకో. నీకు సాధ్యం కాని విషయాలు కూడా సాధ్యమవుతాయి. లక్ష్యాలను స్థిరంగా ఉంచుకో. ఏకాగ్రత మరియు పట్టుదలతో వాటిని చేరుకో. చిన్న చిన్న లక్ష్యాలను సెట్ చేసుకో. వాటిని సాధించు. అర్థవంతమైన లక్ష్యాలను సెట్ చేసుకో. దిశ దాటకుండా ముందుకు సాగు. సమయానికి తగిన పద్ధతిలో ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళికగా నిర్వహించడం. అవరోధాలను, అడ్డంకులను దాటేందుకు నువ్వు నీ ఆత్మవిశ్వాసంతో తీసుకున్న సంకల్పాన్ని ప్రకటించు. ప్రస్తుత సమస్యలను ఆలోచించు. అవగాహన చేసుకున్న వాటిని సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించు. కొత్త విషయాలు, నైపుణ్యాలు లేదా జ్ఞానాన్ని అభ్యసించు. కొత్త ఆలోచనలను, మార్గాలను లేదా పద్ధతులను స్పష్టంగా వివరించు.
వాటి ప్రయోజనాలను వివరించు. దిశ సూచనలు లేదా మార్గాన్ని నీకు చూపడం మార్గదర్శకత్వం. నీపై ఉన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం మరియు సామర్థ్యాలపై విశ్వాసాన్ని చెప్పుకో. నీ పనిని చాలా శ్రద్ధగా, గౌరవంగా మరియు నిజాయితీతో చేయి. మంచి ఫలితాలు సాధించడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి చర్యలు తీసుకో. పరస్పర గౌరవం, నమ్మకం మరియు ప్రేమతో ఉండు. సరైన నిర్ణయాలను తీసుకోవడానికి వివేచనతో ఉండు. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా గ్రహించు. నీ వ్యక్తిత్వాభివృద్ధికి ఉపయోగించుకో. ఎంత సాధించావో అర్థం చేసుకో. మరింత అభివృద్ధికి మార్గాన్ని సృష్టించుకో. సబ్స్క్రైబ్.